ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. తాజాగా మరొక నలుగురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. దీంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకొచ్చారు. బొక్కో ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. తాజాగా మరొక నలుగురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపొందింది. దీంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకు చేరుకున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కాబోతున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కావడం జరిగింది. తాజాగా మరొక నలుగురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకు చేరుకున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేతో విడివిడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులపై చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వస్తున్నారు. రెహానా, నడిని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చాలా వేగంగా జరుగుతా ఉన్నాయి. ఏ సెగ్మెంట్స్ లో వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలో పెట్టాలి, అదేవిధంగా ఎవరిని ఆల్టర్నేటివ్ గా వేరే సెగ్మెంట్ కి స్థానచలనం చేయాలి, లేదంటే పూర్తిగా విత్డ్రా చేసి వాళ్ళని ఎంపీగా పంపించడమా, లేదంటే పూర్తిగా విత్డ్రా చేయడమా, దీనికి సంబంధించిన కసరత్తు చాలా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రత్తిపాడు ఎమ్మెల్యే, అదేవిధంగా జగ్గంపేట, పిఠాపురం, ఇటువైపు గుంటూరు వెస్ట్ కి సంబంధించిన ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వీళ్ళందరితోటి ఈ నలుగురు ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. అయితే ఈ నలుగురులో మనం చూసుకున్నట్లయితే గుంటూరు వెస్ట్ కి ఇప్పటికే చిలకలూరుపేట నుంచి మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పటికే ప్రకటించారు. అయితే అక్కడ మద్దాల గిరి ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వైసీపీకి అనుకూలం తీసుకున్నారు. ఇప్పుడు వెస్ట్ నుంచి మద్దాల గిరిని అవకాశం లేకపోవడంతో ఆ కమ్యూనిటీ నుంచి ఆయనకు ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ వస్తుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఈ క్రమంలోనే మద్దాల గిరిని రావాల్సినగా సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడి హామీ ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించి పిఠాపురము, మరోవైపు ప్రత్తిపాడు, దీంతో పాటు జగ్గంపేట, ఈ ముగ్గురు కూడా స్థానచలనం ఉంటుంది. వాళ్ళని వేరే రకంగా పార్టీ వేరే అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందనేది సమాచారం విస్తృతంగా జరుగుతుంది. ఈ ముగ్గురు స్థానాల్లో మరొక కొత్తగా 3 నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమించే అవకాశం ఉందనేది జరుగుతున్న సమాచారం. ఈ క్రమంలోనే ఈ 3 ఎమ్మెల్యేలను పిలిచారు. వాళ్ళ ముగ్గురితోటి కూడా 1-to-1 ముఖ్యమంత్రి మాట్లాడతారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిని వివరిస్తారు. ఒకవేళ వాళ్ళకి కనుక టికెట్ నిరాకరించే పరిస్థితి ఉంటే అదే విషయాన్ని స్పష్టంగా చెప్పి పార్టీ అవసరాలకి వాడుకుంటాము, రేపు ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే మీకు న్యాయం జరుగుతుందని భరోసా కూడా ముఖ్యమంత్రి ఇస్తారు. సో ప్రస్తుతం అయితే ఈ 4 ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కాసేపట్లోనే 1 by 1 ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. నళిని. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.